హాయ్ నమస్తే వెల్కమ్ టు వైకే మనం. కరువు జిల్లాగా పేరున్న ఉమ్మడి అనంతపురం వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నా విత్తనాలు ఎరువుల పంపిణీ జాడ కనిపించడం లేదు. ఆకాశం కరుణించిన అధికారుల నిర్లక్ష్యంతో అనంతపురం జిల్లా రైతాంగం అల్లాడుతుంది. విత్తే సమయం దాటిపోతున్నా రైతు భరోసా కేంద్రాల్లో సబ్సిడీ విత్తనాలు కనిపించడం లేదు. వేరుశెనగ ప్రత్యామ్నాయ విత్తనాల కోసం తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో రైతులు పడిగాపులు పడుతున్నారు. అయితే ప్రభుత్వ కేంద్రాల్లో విత్తనాలు దొరక్కపోవడంతో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించిన నిలువు మునుగుతున్నారు. విత్తనాల కొరతను ఆసరాగా చేసుకొని జిల్లాలో యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్ దందా సాగుతుంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న డిఏపి, యూరియా ఎరువులకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఎరువుల బస్తాతో పాటు పనికిరాని మందులు కొనాలంటూ ప్రైవేటు డీలర్లు లింకు పెడుతూ వేధిస్తున్నారు. వర్ష సూచన ఉన్న వ్యవసాయ శాఖ ముందస్తు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడంలో ఘోరంగా విఫలమైందని రైతులు విమర్శిస్తున్నారు. అలాగే నకిలీ విత్తనాలు, పురుగుల మందుల నియంత్రణలో క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేయడం లేదు. టాస్క్ ఫోర్స్ కమిటీల పర్యవేక్షణ లోపంతో ప్రైవేట్ సీడ్ షాపులు ఇష్టారాజ్యంగా దోచేస్తున్నాయి. గుర్తింపు కార్డులు అందక, సబ్సిడీలు లేక ఉమ్మడి జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. చేతిలో పైసా లేక, మార్కెట్లో విత్తనాలు లేక, వర్షం పడినా దుక్కులు దున్నలేని స్థితిలో అనంతపురం రైతన్న దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ యోగానంద్ అందిస్తారు లైవ్లో. యోగానంద్, చెప్పండి, మరి వర్షాలు కురుస్తున్న ఈ కీలక సమయంలో రైతులకు విత్తనాలు అందకపోవడాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎప్పుడు లేనంతగా ఈసారి ఉమ్మడి సమృద్ధిగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే ముంగాల కాలం అంటాం, ఇక్కడ భాషలో ముంగాల కాలం అంటాము. కంటే ముందుగానే వర్షాలు కురవడంతో రైతన్న ఎంతో సంతోషపడ్డాడు. ముఖ్యంగా అయితే పంట పెట్టుకోవడానికి లేదా ఉన్న పంటను కాపాడుకోవడానికి ఎంతో ఈ వర్షాలు ఉపయోగపడతాయంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఒక్కసారి కూడా ఇప్పటి వరకు కూడా ఎంతవరకు కూడా పురుగు మందులు కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ ఎక్కడా కూడా వ్యవసాయ అధికారులు పంపిణీ చేయకపోవడంతో ఎప్పుడు దుక్కి దున్నాలి, ఎప్పుడు విత్తనాలు వేసుకోవాలంటూ కూడా రైతన్న అభియానం చేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి వర్షాలు బాగా కురవడంతో ఈ కంది, వేరుశెనగ ఇలాంటి పంటలు కూడా ఎక్కువ సంఖ్యలో సాగు చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇంతవరకు కూడా ఎక్కడా కూడా వ్యవసాయ అధికారులు ఆ దిశగా సన్నద్ధం కాలేదు అంటూ కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి ఖరీఫ్ సీజన్ కి ఎక్కువ సంఖ్యలో గతంలో కంటే ఈసారి మెరుగైన సంఖ్యలో కూడా ఈ వేరుశెనగ విత్తనాలు కానీ, కంది విత్తనాలు కానీ, లేదా ఆముదం కానీ, ఇలా రకరకాల పంటల అంతర పంటలుగా వేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఈ పాటికి సిద్ధమయ్యి పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఎక్కడ కూడా వ్యవసాయ శాఖ అధికారులు ఈ దిశగా కూడా ముందస్తు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పొచ్చు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ జేడీ ఇంతవరకు కూడా సరిగ్గా బాధ్యత కూడా తీసుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ దిశగా కూడా జిల్లా కలెక్టర్ కూడా స్పందించి వెంటనే వేరుశెనగ విత్తనాలను రెడీ చేసి ఆ ఖరీఫ్ సీజన్ వచ్చే రోజు కేవలం వారం రోజుల్లో కూడా ఖరీఫ్ సీజన్ అంతా వచ్చేస్తుంది. ఈ పాటికి దుక్కి రైతులు విత్తనాలంతా కూడా విత్తనం స్టార్ట్ చేయాల్సింది. కానీ ఇప్పటివరకు కూడా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటికైనా స్పందించి జిల్లా కలెక్టర్ ఈ విషయంలో త్వరితగతిన పూర్తి చేయాలంటూ కూడా రైతులను కోరుతున్నారు. ఎస్, అంటే డిఏపి అలానే యూరియా ఎరువుల కొరతపై రైతులు ఏమంటున్నారు? ఇప్పటికే విత్తనాలు అందకపోవడంతో ఈ డిఏపి ఎప్పుడు ఇస్తారు, యూరియా ఎప్పుడు ఇస్తారు, ఈ ఎరువులు ఏవైతే ఉన్నాయో సారవంతమైన కోసం అవన్నీ ఎప్పుడు ఇస్తారంటూ కూడా రైతులు తెగ ఆవేదనతో వేచి చూస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఈసారి చూస్తున్న యూరియా కష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకు. ఎందుకంటే యుద్ధ ప్రభావము, ప్రతి దేశంలో ఉన్న ప్రభావం వల్ల యూరియా కొరత ఉంటుందని చెప్తున్న పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ముందుగానే యూరియా సిద్ధం చేసుకొని ఈ సీజన్ కు ఉండాల్సింది. కాకపోతే అధికారులు ఎవరు కూడా, వ్యవసాయ శాఖ అధికారులు కానీ లేదంటే ఈ ఎరువు మందులు ముఖ్యంగా బ్లాక్ చేసి అమ్ముతున్నారో వాటిని రైడ్ చేసి పట్టుకోవాల్సిన ఎవరైతే విజిలెన్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వారంతా కూడా నిమ్మకు ఉండటంతో ఈ రైతులంతా కూడా ప్రైవేట్ వ్యాపారాలను ఆశ్రయిస్తూ అధిక ధరలకు ఎరువులు కానీ, పురుగు మందులు కూడా కొన్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా స్పందిస్తే ఈ కొరత గుర్తింపు కొరత ఎవరైతే తెస్తున్నారో వాళ్ళని కట్టడి చేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పండ్ల తోటలు కానీ, బ్యాంకుల నుంచి రుణాలు అందక రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి నిజమే అంటారా? అంటే బ్యాంకులు ఎందుకు రుణాలు ఇవ్వలేకపోతున్నారు రైతులకి? దానికి గల కారణాలు ఏంటి?
ముఖ్యంగా ఈ పంట ఈ పాటికి పెట్టి ఉండే క్రాప్ లోన్ ఖచ్చితంగా వచ్చి ఉండేది. కానీ ఇంతవరకు బ్యాంకర్లు క్రాప్ లోన్ ఓపెన్ చేసేందుకు కనీసం జూన్ 15 నుంచి కూడా వాళ్ళకి గడువు పెట్టుకోవాలని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ధర్మవరం లాంటి ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారాలు ఆగడాలు మరీ ఎక్కువైపోయాయని చెప్పొచ్చు. ఎందుకంటే రైతులంతా కూడా ప్రైవేట్ సంస్థల నుంచి లేదా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి కూడా ఈ వడ్డీకి తీసుకొని రావడం, ఆ వడ్డీ కట్టలేకపోవడం, సరైన సమయానికి ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, విత్తనాలు కానీ ఏమీ లేకపోవడంతో తెచ్చిన వాటికి వడ్డీలు పెరిగిపోతున్నాయి. వడ్డీలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సరే ఇరు జిల్లా కలెక్టర్లు స్పందించి ఉమ్మడి అంటే రైతులు వ్యవసాయ మెయిన్ గా రంగంలో డిమాండ్ చేస్తుంది ఏంటి మరి? ప్రభుత్వం నుంచి ఏమని డిమాండ్ చేస్తున్నారు రైతులు? ఖచ్చితంగా సకాలంలో ఏవైతే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు సకాలంలో అందించి ఆ క్రాప్ లోన్స్ ఏవైతే ఉన్నాయో జూన్ 15 నుంచి కేవలం వడ్డీ మాత్రమే కట్టించుకోవాలి. అంటే బ్యాంకులన్నీ కూడా అసలుతో పాటు వడ్డీ కూడా కట్టించుకుంటే, అలా కాకుండా వడ్డీ మాత్రమే కట్టించుకుంటే కొంచెం రైతులకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడే కష్టాలు ఉన్నారు కాబట్టి ఆ విధంగా ముందుకు వేస్తే కానీ మంచిది అడుగుంటూ కూడా రైతన్న కోరుతున్న పరిస్థితి ఉంది. అంటే రైతులకి ప్రభుత్వ పథకాలు అయితే ఉంటాయి కదా, మరి అవి అందుతున్నాయా వాళ్ళకి లేవా? అంటే ఇప్పుడు అన్నదాత సుఖీభావ కానీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి డబ్బు పరంగా 2,000 రూపాయలతో పెద్దగా వారికి ఒరిగేది ఏమి ఉండదు. కానీ వారికి కావాల్సింది విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లేదా రైతు సబ్సిడీ ఏవైతే వస్తున్నాయో ముఖ్యంగా స్ప్రింక్లర్లు కానీ లేదా డ్రిప్ కానీ ఇవన్నీ కూడా సకాలంలో వస్తే మాత్రం రైతులకి పెద్దగా ఈ బయట అమౌంట్ తో పెద్ద పని ఉండదు కాబట్టి ఆ రైతులు ఆ దిశగా ఉంటారు. కానీ ఎక్కడ కూడా ఎరువులు లేవు, పురుగు మందులు సమయానికి రావట్లేదు, డిఏపి లేదా యూరియా లాంటి బస్తాలు సరిగ్గా రావట్లేదు కాబట్టి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ యోగానంద్. ఎస్, ఇంకా ఇదే పైన మనతో మాట్లాడడానికి చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన రైతు సంఘం నేత. అలానే రాజారాం రెడ్డి గారు, ఆయన రైతు సంఘం ఉపాధ్యక్షులు, వారు జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి ఇద్దరికి. చంద్రశేఖర్ గారు నమస్తే అండి, నా మాట వినిపిస్తుందా? సార్ మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్, ఒకసారి మీ వాయిస్ వినిపించట్లేదు. చంద్రశేఖర్ గారు మ్యూట్లో ఉన్నట్లుంది వాయిస్, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, రాజారాం రెడ్డి గారు మీరు చెప్పండి, మరి విత్తనాలు, ఎరువుల కొరత అనేది పండ్లతో అంటే ఆ ప్రభుత్వం అంటే కౌలు రైతుల పరిస్థితి ప్రజెంట్ జిల్లాలో ఏ విధంగా ఉందండి? జిల్లాలో రైతుల పరిస్థితి చాలా ఇబ్బంది పడుతున్నారు. వీటితో పాటు ప్రభుత్వం కూడా ఏవి జవాబుదారంగా వ్యవహరించలేదు. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మనం ఒకసారి చూసుకుంటే గతంలో ఏ విషయానికైనా గ్రామీణ స్థాయిలో రైతు భరోసా కేంద్రం వర్కింగ్లో ఉండేది. ఈరోజు అది పనిలో లేకుండా తీసివేయడం వల్ల రైతులకు ఏ విధమైన జవాబుదారీ దొరకడం లేదు. ఈరోజు వేరుశనగ విత్తనాలు కానీ, కంది కానీ అంతర్ పంటలు వేసుకోవడానికి రైతులు బయట ఫెర్టిలైజర్ షాప్కి వచ్చి అనేక రూపాల్లో ఎక్కువ ధర కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వము కానీ, జిల్లా జేడీ కానీ, ఏఈ కానీ, ఏఓలు కానీ బాధ్యతగా వ్యవహరించడం ఏం లేదు. రైతులకు పెట్టుబడి కోసం యూనియన్ బ్యాంక్ దగ్గరికి వెళ్తే అక్కడ లక్షకు 2,000 రూపాయలని సంబంధించిన బ్యాంకు సిబ్బంది వారే బయట పెట్టి క్రాప్ లోన్స్ రెన్యువల్ చేస్తున్నారు. మేము ఒకటే అడిగేది, జిల్లాలో వెనుకబడిన ప్రాంతము, వలసలు పోయే ప్రాంతము, సంవత్సరం అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పత్రికల్లో వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు కానీ, జేడీ గారు కానీ జోక్యం చేసుకుని యూనియన్ బ్యాంకులో సంబంధించిన క్రాప్ లోన్స్ వడ్డీ మాత్రమే కట్టించుకొని రెన్యువల్ చేస్తే రైతుకు చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా రైతులను మోసం చేయాలి. ఇంతవరకు గ్రామాల్లో ఏ పంట వేయాలి, వచ్చాయి, ముందస్తు సేద్యాలు చేసుకున్నారా అని అధ్యయన క్రమంగా చేయకోకుండా మొండిగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం. ఓకే, సో చంద్రశేఖర్ గారు మీరు చెప్పండి, మరి వర్షాలు కురుస్తున్న ఈ కీలక సమయంలో రైతులకు విత్తనాలు లేకపోవడం అనే దాన్ని ఏ విధంగా చూడొచ్చు? వాస్తవంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం విత్తన పంపిణీకి సంబంధించినట్టు కానీ ఎన్ని ఎకరాలు సాగు చేస్తారని చెప్పేసి అంచనా వేస్తారు వ్యవసాయ శాఖ ద్వారా. ఈ సంవత్సరం అనంతపురం జిల్లాలో 3,43,000 హెక్టార్లో పంట సాగు అవుతుందని చెప్పేసి వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వీటిలో అత్యధిక భాగం 1,43,000 హెక్టార్లో ఒక వేరుశెనగ మాత్రమే సాగు చేస్తారు. సుమారు 78,000 హెక్టార్లో కంది సాగు చేస్తారు. ఈ విధంగా పత్తి 48,000 హెక్టార్, ఇట్లా పంటల వారీగా మొత్తంగా లెక్క వేసుకుంటే 3,43,000 హెక్టార్లో పంట సాగు అవుతుందని చెప్పేసి అంచనా వేసినారు. కానీ విత్తనాలకు సంబంధించి అనంతపురం జిల్లాలో వేరుశెనగకు ఖరీఫ్ సీజన్లో అత్యధిక కీలకం.
ప్రతి సంవత్సరం ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం విత్తన పంపిణీకి చర్యలు తీసుకుంటుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ముందుగా సాగు చేయండి అని చెప్పేసి వ్యవసాయ శాఖ సమీక్ష సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేసినారు. అంటే మే 15 నుంచినే మీరు విత్తనాలు వేయడం ప్రారంభించనని చెప్పేసి. కానీ విత్తనాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలకు, గ్రామీణ ప్రాంతాలు ఏవైతే రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తనాలు పంపిణీ చేస్తారో ఎక్కడ కూడా ఒక్క రైతుకు కూడా 1 కేజీ విత్తనాలు కూడా ఖరీఫ్ విత్తన పంపిణీ ఇంతవరకు ప్రారంభించాలి. ప్రకటన చేసినారు, రైతులు నమోదు చేసుకుంటున్నారు మాకు విత్తనాలు కావాలని. కానీ రైతులకు మాత్రం విత్తనాలు ఇవ్వడానికి సిద్ధంగా లేకోకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఈ విధంగా రైతులకు విత్తనాలు లేకపోతే, కీలకంగా ఉన్నటువంటి విత్తనం రైతుల చేతుల్లో లేకపోతే ఏ విధంగా రైతులు ఖరీఫ్ సీజన్ కు సిద్ధం అవుతారని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం రైతులు సంతోషంగా ఖరీఫ్ సీజన్ సిద్ధమయ్యేటువంటి పరిస్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎరువుల ధరలు బాగా పెంచినటువంటి పరిస్థితి, కాంప్లెక్స్ ఎరువులు పెరిగినటువంటి పరిస్థితి. ఒక 14 కాంప్లెక్స్ ఎరువులు చూస్తే పోయిన ఖరీఫ్ సీజన్ సంబంధించి 1900 ఉండేది. ఈ సంవత్సరం 2350 రూపాయలు, 450 రూపాయలు క్వింటా ప్యాకెట్ మీద పెంచినటువంటి పరిస్థితి. దీని ద్వారా రైతులకు ఖరీఫ్ సీజన్ లో పెట్టుబడులు పెరిగేటువంటి పరిస్థితి. ప్రతి కాంప్లెక్స్ మీద 300 నుంచి 350 రూపాయల వరకు కూడా పెంచినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ సంవత్సరం ఎరువులకు సంబంధించి గతంలో ఎరువులు 10 ఎకరాలకు సంబంధించిన 4 బస్తాలు కాబట్టి రైతు పోయి ఎరువుల షాపులు తీసుకొచ్చుకునేటువంటి, లేదా ప్రభుత్వం ద్వారా రైతు సేవా కేంద్రాలు తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో 451 రైతు సేవా కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే 125 కేంద్రాలను మూసివేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా కొత్తగా ఈరోజు యాప్ తీసుకొచ్చిన పరిస్థితి, ఏపీఏఎంఎస్ అని చెప్పేసి ఎరువుల పంపిణీకి సంబంధించి, అంటే రైతులు పోయి ఈ క్రాప్ ఆధారంగా మీరు ఎరువులు తీసుకోవాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఈరోజు యూరియా కావాలితే ఉదాహరణకు నేను 5 ఎకరాలు సాగు చేస్తే 10 బస్తాలు కావాల్సి ఉంటే ముందుగా పోయి 2 బస్తాలు ఇస్తారంట. మళ్ళా 2 నెలల తర్వాత మొత్తం మళ్ళీ 3 బస్తాలు ఇస్తారంట. అంటే నాకు కావాల్సిన యూరియా బస్తాలకు 10 అవసరం అయితే 3 సార్లు పట్టణ షాపు దగ్గర పోయి తీసుకొచ్చుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ విధానం ప్రారంభించిన తర్వాత, నిన్న ప్రారంభించిన రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు తీవ్ర నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. రాబోయేటువంటి కాలంలో దీన్ని మరింత నివారించి రైతులకు అన్యాయం చేసే పద్ధతుల్లో, వ్యవసాయానికి రైతాంగాన్ని దూరం చేసే పద్ధతిలో ఉంది తప్ప ఇంకోట్లేదు. అన్ని పంటలు అనంతపురం జిల్లాలో వేరుశెనగతో పాటు ఈ సంవత్సరం యుద్ధం పేరుతో చూస్తే అరటికి సంబంధించిన పళ్ళ తోటల రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. అరటికి సంబంధించి ధర లేక తోటల్లో రాలిపోతుంటే, మాగిపోతుంటే కోసి వంకల్లో పారేసినట్టు పరిస్థితి, పొలాల్లో కుళ్ళిపోయినటువంటి పరిస్థితి. చీనీ నీళ్లు భూగర్భ జలాలు అడిగంటిపై చీనీ తోటలు ఎండిపోయినటువంటి పరిస్థితి. మరోపక్క దానిమ్మ రైతులకు సంబంధించిన అకాల వర్షాల వల్ల ₹1,00,00,000 నష్టపోయిన పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటి వరకు రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పేసి భరోసా ఇవ్వకోకుండా వ్యవసాయం సిద్ధమవుతుంది. ఖరీఫ్ ఎందుకంటే జూన్ 1వ తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుంది. ఇప్పుడు సీజన్ ప్రారంభమై 10 రోజులు అవుతుంది. రైతులు విత్తనానికి సిద్ధమవుతున్న సమయంలో వర్షాలు వచ్చినాయి. జిల్లాలో 31 మండలాలు కూడా వర్షాలు వచ్చినాయి. ఎక్కడ కూడా విత్తనం వేయాలన్నా రైతుల చేతిలో డబ్బులు లేకపోతున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పినటువంటి రైతు భరోసా నిధులు కూడా ఇవ్వకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దీంతో రైతులు నిరుత్సాహంతో అప్పులు చేసి బయట ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు ఆశ్రయించి వ్యవసాయం సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎస్, అంటే రాజారాం రెడ్డి గారు మీరు చెప్పండి, మరి వ్యవసాయ శాఖ అధికారులు కానీ, మరి అలానే క్వాలిటీ కంట్రోల్ అధికారులు కానీ మరి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు అని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమంటారు? తనిఖీలు ఎవరి కోసం చేస్తున్నారంటే, ఎవరన్నా వాళ్ళకి సంబంధించిన అధికారులకు నెలవారీగా వేతనాలు ఇస్తాం కదా, వీళ్ళకి ఆ విధంగా మామూలు ఇవన్నీ దాని షాపులో మాత్రం తనిఖీలు చేస్తారు. నకిలీ మందులు అమ్మే షాపులు ఎక్కడ తనిఖీలు చేయరు. ఉదాహరణకు గైసిల్ అనే మందు బళ్ళారి నుండి విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ చేసినారు, అది కొట్టకూడదని చెప్తున్నారు. కానీ ఏ షాపులో పోయినా గైసిల్ దొరుకుతుంది. కాబట్టి తనిఖీలు చేస్తుంటే అలాంటివన్నీ పట్టుకోవాలి. కానీ అధికారులు పూర్తిగా నిద్రమత్తులో ఉన్నారు. ప్రధానంగా వ్యవసాయ అధికారులు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక స్వేచ్ఛ ఇవ్వలేదు. ఉదాహరణకు గతంలో కొద్దిగా యంత్రాలు ఇచ్చారు. వ్యవసాయానికి సంబంధించి పంట పనిముట్లు ఏ కావాలో మీరు అప్లై చేసుకోమని చెప్పారు. చాలా మంది రైతులు అప్లై చేసుకున్నారు. ఆ లిస్ట్ అడిగితే వ్యవసాయాల దగ్గర మా దగ్గర లేదు. ఇది హైదరాబాద్లో, విజయవాడలో లోకేష్ ఆఫీసులో ఉంటుంది. లోకేష్ ఆఫీసు లాటరీ పద్ధతిగా తీస్తే తర్వాత మరుసటి రోజు మాకు లిస్ట్ వస్తుంది. అంతవరకు మీరు ఎంతమంది అప్లై చేసుకున్నారు, మీరు ఎవరెవరికి ఎలిజిబిలిటీ అవుతారని మేము నిర్ణయించలేము, లోకేష్ ఆఫీసులో నిర్ణయిస్తారు అని ఈ విధంగా ప్రభుత్వము
వన్ మ్యాన్ షోగా వ్యవహరిస్తున్నది, ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించలేదు. కాబట్టి అధికారులు కూడా స్వేచ్ఛ లేకుండా కూటమి ప్రభుత్వం రాజకీయంగా వ్యవహరిస్తున్నారని మా గ్రామాల్లో, అనేక గ్రామాల్లో రుజువు అవుతున్నది. ఏ వస్తువు అప్లై చేసుకున్నా కూడా స్థానిక ఎమ్మెల్యే సంతకం ఉండాలంట, అవి అమరావతిలో లాటరీ చేస్తారంట. ఈ విధంగా ప్రభుత్వ అధికారులే రైతులకు చెప్తున్నారంటే రైతులకు అధికారులకు సంఖ్యలు వేసి ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నట్టున్నది కనిపిస్తుంది. వీటితో పాటు ఈ ఎరువులు ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది కాబట్టి తక్షణమే ఈ సాగులోకి అనుకూలంగా కావాలంటే రైతు భరోసా కేంద్రంలోనే ఎవరైతే డబ్బులు కడితే వెంటనే ఎరువులు ఇస్తే రైతుకు ఉపశమంగా ఉంటది. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపడితే రైతులకు ఉపశమంగా ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఎస్, అంటే మరి రైతుల తరపు నుంచి, రైతు సంఘం తరపు నుంచి మరి మీరు అర్జీలు ఏమైనా పెట్టలేదా ప్రభుత్వానికి? మేము వ్యవసాయ అధికారికి ఇక్కడ ఇచ్చాం. తాడపత్రిలో సంబంధించిన వ్యవసాయ ఏఓ గారికి ఇచ్చాము, ఏడీ గారికి కానీ ఇచ్చాం. మీరు ఇవన్నీ చేయాలా సార్ అంటే ఆయన ఓపెన్ గా ఇవే మాటలు చెప్తున్నాడు. ఓకే అన్న ఏమున్న పరిస్థితి, మేము ఏమి చేయగలుగుతామని ఎమ్మెల్యే దగ్గర పోయి ప్రజెంట్ వేయించుకొని అక్కడ ఏది అమలు చేయాలంటే అమలు చేసే పరిస్థితిలో ఉన్నామని అధికారులు చెప్తున్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు దీంట్లో జోక్యం చేసుకొని అందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ యంత్రాలు వచ్చేట్టు చూడాలి, ఎరువులు అందేట్టు చూడాలి. ఇప్పుడు విత్తనాలు, వేరుశెనగలు కానీ, నవధాన్యాలు కానీ గత ప్రభుత్వంలో నవధాన్యాలు ఉచితంగా ఇచ్చారు. జీలుగా, జనుము, పెసులు ఇవన్నీ సాగు చేయండి, ఎరువుల పైన ఎక్కువ ఆధారపడితే అంతర్కృషి చేసుకోండి అని ఈ ప్రభుత్వం జవాబుదారీ లేకుండా ఒక గ్రామానికి 100 కేజీలు మాత్రమే ఇచ్చామని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. 100 కేజీలు అంటే ఇంజనీర్లు, సైంటిస్టులు ఏం చెప్తారంటే ఎకరాకు 12 కేజీలు జనుము, జీలుగా ఇత్తాలని చెప్తారు. అలాంటప్పుడు ఒక ఊరికంతటికి 100 కేజీలు విత్తనాలు ఇస్తే ఈ ప్రభుత్వం రైతుల ప్రయోజనం కోసం ఉందా లేకుంటే ఏ విధంగా ఉందో మనం ఒకసారి రుజువు అవుతుంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు వెంటనే జేడీ గారు జోక్యం చేసుకుని ఏవి కావాలంటే అవి వెంటనే ఇచ్చే ఏర్పాటు చేస్తే అనంతపురం జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతులు ఉత్సాహంగా సాగు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎస్, చంద్రశేఖర్ గారు మీరు చెప్పండి, మరి ప్రైవేట్ డీలర్లు లింక్డ్ సేల్స్ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంటున్నారు, మరి మీరేమంటారు? అసంగా ప్రభుత్వం బాధ్యత తప్పుకొని ప్రైవేటు ఫర్టిలైజర్ షాపులకు, వాళ్ళకు సంబంధించిన చేతులకు రైతాంగం వదిలిపెట్టినటువంటి పరిస్థితులు పడతాయి. రైతాంగానికి సంబంధించి ఎప్పుడైనా గత సంవత్సరం పండిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తే ఈ సంవత్సరం రైతు తిరిగి పంటలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం చూస్తే ఈ సంవత్సరం ఈ జిల్లాలో, అనంతపురం జిల్లాలో 42,000 హెక్టార్లో మొక్కజొన్న సాగు చేసినటువంటి పరిస్థితి. ఖరీఫ్లో కానీ, రబీలో కానీ ఒక్క క్వింటా కూడా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. 2,400 రూపాయలతో మేము కొంటామని చెప్పేసి ఎంఎస్పీ ప్రకటన చేసింది. ఒక్క క్వింటా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. ప్రతి రైతు కూడా ఎంఎస్పీ కన్నా తక్కువ ధరకు, సుమారు 700-800 రూపాయలు తక్కువ ధర క్వింటా మీద ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ 20% రైతులు సంబంధించిన రైతుల దగ్గర పంట పెట్టుకునే పరిస్థితి, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి. కలెక్టర్ ఆఫీస్ ముందర ఆందోళన చేసినా అదే పరిస్థితి, రాష్ట్ర మార్కెట్ ఆఫీస్ ముందు ధర్నా చేసినా కూడా అదే పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం చెప్తాంది మేము కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసినామంటే రైతులకు సంబంధించిన మద్దతు ధర రాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ విధంగా పంటలు కొనుగోలు చేసేటువంటి బాధ్యత చూడాలి రాష్ట్ర ప్రభుత్వం. కానీ రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయడం, ఇప్పుడు రైతు సంఘాలు కూడా లెటర్ రాస్తాయి. లెటర్ రాయడం ముఖ్యమంత్రి రాయడమే కాదు, రాష్ట్ర రైతు సంఘాలు కూడా రాస్తాయి. మేము చెప్తున్నది ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయదు? 2,400 రూపాయలు ప్రకటన చేసినారు, ఆ కొనుగోలు చేయలే, తక్కువ ధరకు అమ్ముకున్నారు. కనీసం మినిమం సపోర్ట్ పే చేయనా రైతులకు తక్కువ ధరకు అమ్ముకునేటువంటి మొత్తమైన ఇమ్మని చెప్పేసి అడిగినాం. దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించుకోకుండా ఉన్న పరిస్థితి. రెండోది, ఈ సంవత్సరం సంబంధించి ఖరీఫ్ లో మద్దతు ధరలు ప్రకటన చేసినారు, నామమాత్రంగా ధరలు పెంచినటువంటి పరిస్థితి. మొక్కజొన్నకు చూస్తే పోయిన సంవత్సరం 2,400 ఉంటే ఈ సంవత్సరం 2,410 రూపాయలు పెంచినారు. అంటే 10 రూపాయలు క్వింటా మీద పెంచినారు. ఈ లెక్కలు చూస్తే క్వింటా కేజీకి 10 పైసలు, కేజీకి 10 పైసలు పెంచడం అంటే రైతులను అవహేళన చేయడం కాదని చెప్పేసి మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతున్నాం. ఎరువుల ధరలు మాత్రం ఇంకా వేలల్లో పెంచినటువంటి పరిస్థితి.
ప్రతి బస్తా మీద 450 రూపాయలు 350 రూపాయలు పెంచారు. కానీ మద్దతు ధరలు చూస్తే పెంచుకోకున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా రైతులను ప్రైవేట్ చేతుల్లో వదిలిపెట్టే పరిస్థితి. బ్యాంకుల్లో ఈ సంవత్సరం 6,500 కోట్ల రూపాయలు ఖరీఫ్ లో రైతులు అప్పులు కట్టి మళ్ళీ తిరిగి పెట్టుబడులకు అప్పులు చేయాలంటే పరిస్థితి వస్తుంది. పోయిన సంవత్సరం పండిన పంటకేమో మద్దతు ధర లేకోకుండా తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్దతు ధర లేకపోవడం ఒక పక్క ఉద్యాన రైతులు, అరటి రైతులు కానీ, దానిమ్మ రైతులు కానీ, చీని రైతులు నష్టపోవడం వల్ల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఈ జిల్లాలో 82 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఒక్క రైతును కూడా ఈ జిల్లాలో ప్రజాప్రతినిధి కానీ, మంత్రి కానీ వాళ్ళు పరామర్శించి మేము ఈ రైతులను ఆదుకుంటామని చెప్పేటువంటి పరిస్థితి లేకపోకుండా పోయినటువంటి పరిస్థితి. ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఒక విత్తనం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే రైతుల్ని ప్రైవేటు వ్యాపారస్తులకు వదిలిపెట్టి రాష్ట్ర ప్రభుత్వం మాకు సంబంధం లేదు వ్యవసాయం అనే పద్ధతిలో చూస్తున్న పరిస్థితి. కానీ ఇట్లా చూడడం కాదు, రాష్ట్ర ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసి మన దృశ్యం అంతా వేరుశనగ విత్తనాలకు సంబంధించి రాయలసీమ ప్రభుత్వం ఒక విత్తనం ఇవ్వలే. పోయిన 10 రోజుల ముందు చూస్తే అంటే చంద్రశేఖర్ గారు ఇప్పుడు రైతు భరోసా కేంద్రంలో విత్తనాలు పంపిణీ అనేది ఉంటుంది కదండి, మరి అవి ఏ విధంగా వస్తున్నాయి? ఇప్పటి వరకు ఈ జిల్లాకు సంబంధించి 56,000 క్వింటాలు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ కు అనంతపురం జిల్లా కేటాయించింది. ఇప్పటి వరకు 10,000 క్వింటాలు రైతు సేవా కేంద్రాలకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలకు తరలించినామని చెప్పినారు. కానీ రైతులకు ఇవ్వలే. ఒక్క కేజీ కూడా ఇప్పటి వరకు రైతులు పంపిణీ చేసినామని చెప్పేసి ఏ గ్రామంలో జరగనటువంటి పరిస్థితి. 10,000 క్వింటాలు సో రాజారాం రెడ్డి గారు మీరు చెప్పండి సార్ మీరు చెప్పండి, మరి రైతు కేంద్రాల్లో విత్తనాల పరిస్థితి ఏ విధంగా ఉంది? విత్తనాల పంపిణీ అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. అవసరం చెప్పండి సార్. అలా విత్తనాలకు సంబంధించి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విత్తన పంపిణీ చేసే దాంట్లో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే రైతు భరోసా కేంద్రాలు తీసేసినారంటేనే ఈ ప్రభుత్వానికి వ్యవసాయం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో కనపడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం 451 కేంద్రాలు ఈ జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు నిర్వహిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 125 కేంద్రాలు మూతేసినటువంటి పరిస్థితి. అంటే ఆ గ్రామాల్లో ఖాళీ చేసినటువంటి పరిస్థితి లేకోకుండా, ఆ రైతు భరోసా కేంద్రాలు లేకోకుండా చేసిన పరిస్థితి. కానీ ప్రభుత్వం మేము అడుగుతున్నది ఏమంటే తక్షణం ఇప్పటికైనా కూడా మీరు ఫార్మాలిటీస్ ఆధారంగా నమోదు చేసుకోవాలా, మళ్ళీ విత్తనానికి ఒకసారి రావాలా, ఎరువులకు ఒకసారి రావాలనేది కాదు. తక్షణం రైతులకు ఇప్పుడు వర్షాలు పడినాయి, 31 మండలాల్లో వర్షం పడిందని రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటన చేసింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యాన శాఖ అధికారులు, వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటన చేసినారు. ఇది అదును ముంగారు సేద్యం ప్రారంభమైంది, విత్తనాలు వేసుకోనని చెప్తున్న పరిస్థితి శాస్త్రవేత్త. కానీ రైతుల చేతుల్లో విత్తనాలు లేవు, పురుగు మందులు గ్రామీణ ప్రాంతాల్లో లేకోకుండా రైతు సేవా కేంద్రం ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికైనా రైతు భరోసా కేంద్రాల్లో అన్ని గ్రామాల్లో విత్తనాలు తక్షణం ప్రారంభించి ఎరువులు, పురుగు మందులు, కాంప్లెక్స్ ఎరువులు అన్ని అందుబాటులో పెట్టి రైతులకు సంబంధించిన విధంగా ఆదుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సార్ రాజారాం రెడ్డి గారు మీరు చెప్పండి, మరి రైతుల తరపున మీరు అత్యవసరంగా ప్రజెంట్ ప్రభుత్వాన్ని మీరు కోరుకుంటుంది ఏంటి, ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు? తక్షణమే రైతు భరోసా కేంద్రాల్లో ఏవైతే మూతపడినాయో వాటిని పునః ప్రారంభించాలి. ఏ గ్రామంలో ఏ పంట సాగు చేస్తున్నారో ఆ పంటకు సాగు అనుకూలమైనటువంటి ధాన్యాలన్నీ రైతుల నుంచి చాటింపేసి నమోదు చేసే కార్యక్రమం చేయాలి. వర్షం వస్తేనే వెంటనే విత్తారు కాబట్టి యుద్ధ ప్రాతిపదికపైన ఈ కార్యక్రమం చేపడితేనే ఈ జిల్లాలో రైతులకు విత్తనాలు ఇవ్వడంలో ప్రభుత్వం సక్సెస్ అవుతుంది. కానీ ఈ విధంగా కుంభకర్ణుని మాది వ్యవహరిస్తుంటే రైతులకు ఒక శాపంగా మారుతుంది. కాబట్టి తక్షణమే ఏ గ్రామంలో వ్యవసాయ అధికారులు వెళ్ళి ఏ పంటలు సాగు చేస్తారో అని నమోదు చేసి వారందరూ విత్తనాలు ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు కానీ, స్థానిక ఎమ్మెల్యేలు కానీ, జిల్లా మంత్రులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు చేపడితే తప్ప రైతాంగాన్ని కాపాడడంలో ప్రభుత్వం చాలా సంపూర్ణంగా జిల్లాలో శాపంగా మారుతుంది. వలస పోతారు, వ్యాపారుల దగ్గర అధికారులు కొనుక్కుంటారు, విత్తనాలు విస్తృతంగా ప్రవేశించినాయి, నకిలీ మందులు వచ్చినాయి. వీటిని అరికట్టడంలో అంటే మెయిన్ బ్లాక్ మార్కెట్ దందా కూడా ఎక్కువ అవుతున్నట్లు మేము వింటున్నాము, అది నిజమే అంటారా? అంటే ఎక్కువ బ్లాక్ మార్కెట్ లో ఈ నకిలీ మందులు దందా ఎక్కువ అవుతుంది అని చెప్పని అంటున్నారు, అది నిజమే అంటారా? ఇప్పుడు మనం పత్తి విత్తనాలకు సంబంధించి మా ప్రాంతంలో పత్తి సాగు చేస్తున్నారు. పత్తి సాగు 20 ఎకరాలు సాగు చేస్తే ఒకే రకమైన విత్తనాలు వేస్తే రైతుకు ఉపయోగం.
పాత 4 తీసుకుంటారు. ఎకరాలకు రకాలు 5 ఎకరాలు 5 ఎకరాలు గట్ట ఏదైతే వాళ్ళకి ఎక్కువ లాభం వస్తుందో రైతుకు బలవంతంగా అంటగడుతున్నారు. వీటికి వస్తువులు లేదు. నకిలీ విత్తనాలు విచ్చలవిడిగా బాగా ఎట్లయితే మనం ఈ బ్రాంతి షాప్ దగ్గర ఎట్లా ఏదైతే రకరకాల కంపెనీలు వచ్చినాయో పత్తి విత్తనాలు కదా అనేక రకాలు వచ్చినాయి. దాదాపు 12 రకాల పత్తి విత్తనాలు వచ్చినాయి. వారి ప్రయోజనాల కోసం అధిక లాభం అది కాబట్టి ఇవి నకిలీ విత్తనాల పైన ఈ అధికారులు తక్షణమే వాళ్ళ పరిశీలించి వీటిని బ్యాన్ చేసి ఆ షాప్ పైన క్రిమినల్ కేసు నమోదు చేసి అవసరమైతే వాళ్ళ లైసెన్సులు కానీ రద్దు చేయాలి. ఎస్ అంటే చంద్రశేఖర్ గారు అలానే రాజారాం రెడ్డి గారు రైతులకి ఖచ్చితంగా వాళ్ళ సమస్య అనేది తీరాలి, ప్రభుత్వం దృష్టికి ఈ విషయం అనేది వెళ్ళాలి అని చెప్పైతే మేము మా వైకే టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాము. నమస్తే అండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మనం ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు.